వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణం ఫుడ్స్. ఈరోజు నేను కొబ్బరి అన్నం చేస్తున్నాను. కొబ్బరి అన్నానికి ఒక ఉల్లిపాయ, పుదీనా, ఫ్రోజన్ బఠానీ, పచ్చిమిర్చి, క్యారెట్. ఇప్పుడు నేను కొబ్బరిని ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. గ్రైండ్ చేసుకొని పాలు తీసుకోవాలన్నమాట. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, నానబెట్టుకున్నాను. అరగంట నానబెట్టాలి కదా. తర్వాత కొబ్బరి పాలు వడకెడతాను. చూడండి, ఫిల్టర్ చేసేయాలి ఇలాగా కొబ్బరి పాలని. నేను ఈ గ్లాస్తో బియ్యం కొలుచుకున్నాను కాబట్టి ఈ గ్లాస్తో 2 గ్లాసులు నాకు కొబ్బరి పాలు కావాలి. నేను ముందు జీడిపప్పులు ఫ్రై చేసి పెట్టేసుకుంటాను, ఎందుకంటే బిర్యానీలో వేస్తే మెత్తగా అయిపోతాయి. కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని జీడిపప్పు ఫ్రై చేసుకొని బిర్యానీ ఆకు, 2 ఇలాచీ అంటే యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయి కదా, ఇప్పుడు ఉల్లిపాయలు, పుదీనా, పచ్చిమిర్చి, క్యారెట్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకొని ఈ ఫ్రోజన్ బఠానీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను అన్నీ ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఫ్రై అయిపోయింది కాబట్టి నేను బియ్యం వేసుకుంటున్నాను, గ్లాస్ బియ్యం. మీరు ఏ బిర్యానీ చేసినా సాఫ్ట్ పౌడర్ వేసుకోవాలి, మంచి స్మెల్ వస్తుంది. ప్యాకెట్ బిర్యానీ మసాలా వేసుకొని నేను హాఫే వేసాను, ఫుల్ వేయలేదు. ఇప్పుడు కొబ్బరి పాలు వేసుకోవాలి. ఒక గ్లాసు, రెండో గ్లాస్ కూడా వేస్తాను. ఇప్పుడు మనం మూత పెట్టుకొని లిడ్ పెట్టుకోవాలి. ఇది 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. చూడండి, మీ ఎదురుగా కోకోనట్ బిర్యానీ రెడీ అయిపోయింది. నేను సాల్ట్ వేసాను, కానీ మీకు వీడియోలో చూపించడం మర్చిపోయాను. అది ఆన్ చేసాను అనుకున్నాను, కానీ చేయలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఐకాన్ బెల్ బటన్ నొక్కండి. నమస్తే.